హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి ఆఫర్ న్యూస్లోకి వెల్కమ్. అండ్ ఇది ఎపిసోడ్ 2 అండ్ ఇవాల్టి డేట్ వచ్చేటప్పటికి 26 మార్చ్ 2019. మేజర్గా వాళ్ళ చాలా ఆఫర్స్ అండ్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఐపీఎల్కి రిలేటెడ్ అండ్ అంతేకాకుండా రీఛార్జ్కి రిలేటెడ్ మీకు ఫ్రీ క్యాష్ బ్యాక్స్ ఎన్నో ఉన్నాయన్నమాట ఇందులో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరిని అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ సిరీస్ ఏదైతే ఉందో ఆఫర్ న్యూస్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పి వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీ ఫేవరెట్ రీసెంట్ మూవీ ఏదో నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఈ 3 పనులు చేస్తే మీరు నెక్స్ట్ వీడియోలో పేటిఎం క్యాష్ గివ్ అవే విన్నర్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని మీకోసం తీసుకొచ్చింది మీషో యాప్. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎటువంటి ఏజ్ వాళ్ళైనా 5 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, 50 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ సంపాదించాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని కిందే ఒక వీడియో ఇచ్చాను, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. క్లియర్గా ఆ వీడియోని చూసి తెలుసుకొని మీరు కూడా సంపాదించండి. సో ఫస్ట్ ఆఫర్ న్యూస్లో ఫస్ట్ ఆఫర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మేజర్గా ఇవాళ ఫస్ట్ ఆఫర్ వచ్చేటప్పటికి మనకి పేటిఎం నుండి వస్తుంది అనమాట. పేటిఎంలో ఒక ఎక్సైటింగ్ ఆఫర్ వచ్చింది. మీరు ఈ ఆఫర్ని యూజ్ చేసుకుంటే 1500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఎలా అంటే నేను మీకు మెథడ్ అంతా చెప్తాను చూడండి. మీ పేటిఎం యాప్ని మీ ఫోన్లో ఓపెన్ చేసి మీరు సింపుల్గా మీరు స్క్రోల్ చేయాలన్నమాట. స్క్రోల్ చేస్తే మీకు కింద ఒక బ్యానర్ కనిపిస్తుంది, సూపర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1500 పేటిఎం అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండ్ మీరు ఎంతవరకు ఎర్న్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. ఈ ఆఫర్లో మీరు మినిమం 200 రూపీస్ గెలుచుకుంటారు అండ్ మ్యాక్సిమం వచ్చేటప్పటికి 1900 రూపీస్ వరకు గెలుచుకుంటారు. ఎలానో మీకు చెప్తాను చూడండి. ఎలా అంటే, మీరు సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 5 ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఈ 5 ట్రాన్సాక్షన్స్లో మీరు పేటిఎం గోల్డ్ తీసుకోవాలి అండ్ ఒక రోజుకి ఒక ట్రాన్సాక్షన్ చేయాలి. అలా 5 టైమ్స్ చేయాలి అండ్ 5 డేస్ చేయాలి. ఇలా చేస్తే మీకు 5 గిఫ్ట్స్ వస్తాయి అన్నమాట. ఒకరోజు మీకు ఫుడ్ కూపన్ వస్తుంది, ఒకరోజు మూవీ కూపన్, ఒకరోజు ట్రావెల్ కూపన్, ఒకరోజు మీకు ఓయా కానీ ఏదో ఒక రూమ్ కూపన్, మొత్తం 4 కూపన్స్ వస్తాయి అండ్ మీకు ఒక 200 రూపీస్ మినిమం క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీరు ఈ మొత్తం 5 డేస్ పీరియడ్ కనుక మీరు ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు 600 రూపీస్ మినిమం బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ మీరు లక్కీ అనుకోండి, 1000 కానీ 1500 కానీ మీరు క్యాష్ బ్యాక్ పొందారనుకోండి, మీకు 1900 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ టెన్షన్ పడకండి, 5000 రూపీస్ ఖర్చు పెట్టాం కదా అని మీరు అనొచ్చు. ఈ 5000 రూపాయల పేటిఎం గోల్డ్ ఏదైతే ఉందో మీరు మళ్ళీ పేటిఎం కమ్మేస్తే మీకు మ్యాక్సిమం అరౌండ్ 50 to 60 రూపీస్ ట్యాక్స్ కట్ అవుతుంది. అండ్ కట్ అయిన తర్వాత మీరు మళ్ళీ మీ అమౌంట్ అనేది పేటిఎం వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. మీరు దాన్ని బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెకండ్ ఆఫర్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ నుండి వస్తుంది. అమెజాన్ ఏం చేస్తుంది అంటే జియోతో టైఅప్ అయింది అండ్ జియోతో టైఅప్ అయిన తర్వాత అమెజాన్ పేలో ఒక కొత్త ఆఫర్ని లాంచ్ చేసింది. ఏంటి అంటే, ఎవరెవరైతే జియో సిమ్ని 149 రూపీస్ కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకి 500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆఫర్ని ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం 75 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. వీళ్ళు అమెజాన్లో ఏం మెన్షన్ చేశారంటే, అమెజాన్ పేలో 20 నుండి 500 అన్నారు, కానీ ఎక్కువ రేటింగ్ మాత్రం 75 మీదే ఉందన్నమాట. 75 రూపీసే ఎక్కువ వస్తుందని చెప్పారు. సో ఎవరన్నా 149 రూపీస్ కంటే ఎక్కువ జియో రీఛార్జ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అమెజాన్ పేలోంచి మీరు జియో రీఛార్జ్ చేసుకుంటే మీకు సింపుల్గా అయిపోతుందన్నమాట 500 రూపీస్ క్యాష్ బ్యాక్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనకి మోబిక్విక్ నుండి వస్తుంది. మోబిక్విక్లో మనకి ఏంటి అంటే, మేజర్గా రీసెంట్గా యూపీఐ సర్వీసెస్ స్టార్ట్ చేశారు అండ్ మీకు ఇప్పుడు 25 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఎలానో మీకు చెప్తాను చూడండి. మీకు ఈ క్యాష్ బ్యాక్ పొందాలి అంటే మీకు ఒక మోబిక్విక్ యూపీఐ ఐడి అనేది ఉండాలి. అలా ఉండాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ని కేవైసీ కంప్లీట్ చేసి మీ మోబిక్విక్ అకౌంట్ కేవైసీ అయినది ఉంటుంది కదా, దానికి లింక్ చేయాలి. లింక్ చేస్తే మీకు ఒక యూపీఐ ఐడి అనేది జనరేట్ అవుతుంది మోబిక్విక్ది. ఆ యూపీఐ ఐడిని యూజ్ చేసుకొని మీరు ఇంకొక మోబిక్విక్ యూపీఐ ఐడి ఉన్న మెంబర్కి మీరు 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు వ్యాలెట్లో యాడ్ అవుతుంది, లేదా బ్యాంక్కి కూడా డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట, ఎటువంటి టెన్షన్ లేకుండా. దాని తర్వాత నెక్స్ట్ ఆఫర్ వచ్చేటప్పటికి మనకి అమెజాన్ నుండి వస్తుందన్నమాట. అమెజాన్ ఏం చేస్తుంది అంటే, ఈ మధ్య డైలీ ఎవ్రీడే ఏం చేస్తుంది అంటే అమెజాన్లో క్విజ్ కండక్ట్ చేస్తుంది. ఈ క్విజ్లో ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసిన వాళ్ళు డైలీ ఒక్కొక్క ప్రైజ్ గెలుస్తున్నారు అనమాట. అండ్ ఒకవేళ గెలవకపోతే 10 రూపీస్ నుండి ఎంతో కొంత అమెజాన్ పే క్యాష్ అనేది వస్తుంది వాళ్ళకి. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటే మ్యాక్సిమం లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను
నార్మల్గా ఇది యాప్లో వర్క్ అవుతుంది, అమెజాన్ పే క్విజ్ యాప్లోనే వర్క్ అవుతుంది, అమెజాన్ యాప్లోనే. సో మీకు అక్కడ ఒక బ్యానర్ కనిపిస్తుంది. 8 AM నుండి 12 PM అంటే మధ్యాహ్నం 12 వరకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది, ఈ క్విజ్ అనేది. అప్పుడు మీకు ఆ బ్యానర్ అనేది కనిపిస్తుంది. నిన్న వచ్చేటప్పటికి 10,000 రూపీస్ క్యాష్ బ్యాక్ చేశారు అమెజాన్ పే క్యాష్. ఇవాళ వచ్చేటప్పటికి 1,500 రూపీస్ ఫిలిప్స్ ట్రిమ్మర్ ఇచ్చారు. అండ్ 5 days బ్యాక్ వచ్చేటప్పటికి iPhone 10 ఇచ్చారు. సో ఎవ్రీడే ఏదో ఒక గివ్ అవే చేస్తుంది, అంటే లైక్ ఏదో ఒక క్విజ్ కాంపిటీషన్లో కండక్ట్ చేస్తుంది. సో మీరు ఎప్పుడన్నా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. దాని తర్వాత మనకి ఫైనల్ ఆఫర్ వచ్చేటప్పటికి ఫోన్పే నుండి వస్తుంది. ఫోన్పేలో లైక్ ఎవరన్నా డ్రీమ్ లెవెల్లో కానీ ఏమన్నా చేస్తున్నారు అనుకోండి, లైక్ డ్రీమ్ లెవెల్ ఆడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అండ్ ఈ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ని మీరు కావాలంటే డ్రీమ్ లెవెల్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు డ్రీమ్ లెవెల్ అకౌంట్లోకి మినిమం 10 రూపీస్ యాడ్ చేసుకోవాలి. అలా మీకు సెకండ్ ట్రాన్సాక్షన్కి 5th ట్రాన్సాక్షన్కి 100 రూపీస్ స్క్రాచ్ కార్డ్, అండ్ మీరు ఆ అమౌంట్ని మీరు డైరెక్ట్గా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇవాళ మేజర్గా ఇవి గైస్ ఆఫర్స్ అండ్ న్యూస్. అండ్ ప్రోడక్ట్స్లోకి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే అమెజాన్ ఫ్యాబ్ సేల్స్ అని వచ్చింది. అమెజాన్లో ఫ్యాబ్ సేల్స్లో ఫోన్స్ మీద చాలా ఆఫర్ ఉంది. ఎవరెవరైతే OnePlus 60 తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంది. లైక్ ఎందుకు అంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో 19,000 రూపీస్ వరకు వాళ్ళు రిటర్న్ తీసుకుంటున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా 5% SBI క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. సో ఈ వీడియో కింద గైస్ ఈ ఆఫర్ న్యూస్ మీకు నచ్చింది అనుకున్నా, ఈ ఆఫర్ న్యూస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా నేను అడిగిన క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.